మనము ఓపెన్ స్పేస్లోనే మనకి ట్రైనింగ్ ఇస్తారు అండ్ మనం అక్కడనే నేర్చుకోవాలి. ఎందుకంటే మాకైతే కొంచెం వెదర్ బాగా లేకుండా రెయిన్ అయితే పడింది. సో హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ భాస్కర్ కొత్త బ్లాగ్తో. సో ఈరోజు నేను కర్జత్లో ఉన్నాను. సో ఇక్కడ ఎందుకు వచ్చినానంటే కర్జత్కి డ్రోన్ నేర్చుకోవడానికి వచ్చినాను. సో డ్రోన్ ఎలా నేర్పిస్తారు, డ్రోన్ ఫ్లై చేయాలంటే మనకి ఏమేమి అవసరం ఉంటాయి, లైసెన్స్ ఎలా అప్లై చేయను, ఈరోజు మీకు ఈ వీడియోలో మొత్తం చూపిస్తా. లాస్ట్ వరకు మొత్తం చూడండి. అండ్ ఇప్పుడు కర్జత్లో ఒక 2 days స్టే చేస్తాం మేము. దాని తర్వాత మా లైసెన్స్ అప్లై అవుతుంది. దాని తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోతాం. అండ్ Day 1 అండ్ Day 2 అయితే మనకి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. నేనైతే ఆన్లైన్ క్లాసెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. దాని తర్వాత మనకి ఇక్కడికి పిలుస్తారు. దాని తర్వాత ఎవాల్యుయేషన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది మనకి. సో ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి ఫీల్డ్కి అయితే తీసుకొస్తారు. దాని తర్వాత మనకి ఈరోజు మాకు డే ట్రైనింగ్ ఉంటుంది అండ్ నైట్ ట్రైనింగ్ ఉంటుంది. సో 2 types ఆఫ్ ట్రైనింగ్ మాకు ఇస్తారు. అండ్ వీళ్ళ దగ్గర 2-3 డ్రోన్స్ ఉన్నాయంట. సో స్మాల్ టు మీడియం రేంజ్ వరకు, అంటే 250 grams to 10 kgs వరకు వీళ్ళ దగ్గర డ్రోన్స్ ఉన్నాయి. సో ఆ డ్రోన్ పైన మాకు ట్రైనింగ్ ఇస్తారు. అండ్ ఇప్పుడు మీరు అనుకుంటున్న వచ్చి చెట్టులోకి ఎందుకు వచ్చిండు, గుట్టలోకి ఎందుకు వచ్చిండు అని. ఎందుకంటే మనకి డ్రోన్ అనేది మనము ఓపెన్ స్పేస్లోనే మనకి ట్రైనింగ్ ఇస్తారు అండ్ మనం అక్కడనే నేర్చుకోవాలి. ఎందుకంటే సేఫ్టీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనము రెసిడెన్షియల్ ఏరియాలో ఇక్కడైతే చాలా ఇల్లులు ఉన్నాయి. సో క్రౌడెడ్ ప్లేస్లో మనం డ్రోన్ బిగినర్ ఫ్లై చేయరాదు. అందుకోసం మనం ఓపెన్ స్పేస్కి వచ్చి డ్రోన్ ఫ్లయింగ్ నేర్చుకుంటాం. అండ్ ఇప్పుడు కొద్దిసేపు ముందు కొంచెం లైట్ మోడరేట్ ట్రైన్ ఉండే మాకు. సో కొద్దిసేపు నుంచి ఇక్కడనే వెయిట్ చేసినాం. సో ఇప్పుడైతే కొంచెం ఎండ వచ్చింది. సో ఇప్పుడు కొంచెం మేము గ్రౌండ్కి వెళ్ళడం ట్రై చేస్తున్నాం. సో కొద్దిగా దూరం ఉంది ఇక్కడ నుండి, ఒక 1 kilometer ఉంటుందంట. సో అక్కడికైతే వెళ్తున్నాం. సో అక్కడికి అయినాక మీకు చూపిస్తాను ఎలా డ్రోన్ ఫ్లై చేస్తారు. ఇప్పుడైతే మేము గ్రౌండ్కి చేరుకున్నాం. సో గ్రౌండ్ ఇలా ఉంటుంది. సో బ్లూ బ్లాక్స్ చూస్తున్నారు కదా, దాన్ని పాడ్ అంటారు. సో ఆ పాడ్లో నించుని మనము RC కంట్రోల్ యూజ్ చేసుకొని మనం డ్రోన్ ఫ్లై చేసుకోవచ్చు. సో టోటల్ ఇక్కడ 8 pods ఉన్నాయి. సో నేనైతే 4th podలో ఉన్నాను. సో ఇతను మనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు RC గురించి. సో ఏమేమి స్విచెస్ ఉంటాయి, ఏమేమి బటన్స్ ఉంటాయని. अभी इसके जो स्विचेस है ना उसके रूल्स बताऊंगा मैं जब फ्लाइंग करूंगा तभी. ओके. దాని తర్వాత మనకి బ్యాటరీ ఎలా ఇన్స్టాల్ చేయన్నో సో దీని గురించి మనకి చెప్తున్నాడు ఇక్కడ. సో ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం పూర్తిగా మన వెల్క్రో ఉంటుంది, వెల్క్రో కూడా మనం టైట్ చేసుకోవాలి మంచిగా. దాని తర్వాత ఈ డ్రోన్ ఒక లొకేషన్కి తీసుకెళ్ళి మనం అక్కడ పెట్టాలి. ఎందుకంటే మనం డ్రోన్ నుంచి మనం దూరంగా ఉండాలి కాబట్టి డ్రోన్తో ఒక పాయింట్ ఉంటుంది, అక్కడికి తీసుకెళ్ళి మనం పెట్టాలి. సో ఇప్పుడైతే మేము ఆడికి తీసుకెళ్తున్నాం. సో ఆడికి తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ పెడతాం. ఇక్కడ పెట్టిన తర్వాత మనకి ప్రీ ఫ్లైట్ ఇన్స్పెక్షన్ అయితే చేసుకోవాలి మనం. సో ఇప్పుడు ఇక్కడ పెట్టిన తర్వాత వైర్ కనెక్ట్ చేసుకోవాలి, బ్యాటరీ. ఇప్పుడు మనం బ్యాటరీ ఇన్స్టాల్ చేసినాం కదా, సో బ్యాటరీ వైర్ అయితే మనం డ్రోన్తో కనెక్ట్ చేసుకుంటాం. కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకి బీప్ సౌండ్ వస్తుంది. ఓకే, బీప్ సౌండ్ వచ్చిన తర్వాత మనకి ఫ్యూ లైట్స్, అంటే కొన్ని లైట్స్ మనకి బ్లింక్ అవుతాయి. సో బ్లింక్ అయిన తర్వాత లాస్ట్కి మనకి ఒక గ్రీన్ లైట్ వచ్చేసి మనకి అక్కడనే ఆగిపోతుంది. ఓకే, సో గ్రీన్ లైట్ వచ్చిందంటే సో మనం వీఆర్ రెడీ టు ఫ్లై. సో ఇప్పుడు చూద్దాం మనకి గ్రీన్ లైట్ వస్తుందా. మనకి గ్రీన్ లైట్ వచ్చేసింది. ఇప్పుడు ఇంకోటి మీకు ప్రీ ఫ్లైట్ ఇన్స్పెక్షన్ చెప్పింది కదా. సో ఫస్ట్ మనము ఇక్కడ విండ్ చెక్ చేసుకోవాలి. సో దీన్ని యానోమీటర్ అంటారు. సో విండ్ చెక్ చేసుకోవాలంటే మనము ఇప్పుడు ఇది మనం గాలిలో పెట్టినాం అనుకో, సో మనకి విండ్ స్పీడ్ అనేది మనకి ఏర్పడుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఊదుతా అన్నమాట. ఊదితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి అంటే స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది చూడండి. ओके, सब चालू किया हमने. फिर हमें एप्लीकेशन में जाना है, एप्लीकेशन सेटिंग में जाना है, फिर बाद में कॉमन लिंक, फिर बाद में सिलेक्ट करना है, कनेक्ट करना है. సో ఇప్పుడైతే నాకు స్లేవ్ RC కంట్రోల్ అయితే నాకు ఇచ్చిండు. సో ఇప్పుడు మనము టేకప్ తీసుకొని ఫ్లై చేయాలి. ఇప్పుడైతే నేను ఫ్లై చేసేస్తున్నాను.
సో ఈ డ్రోన్ చూస్తున్నారు కదా, ఈ డ్రోన్ కాస్ట్ వచ్చేసి 1.2 lakhs అయితే ఉంటుంది ఈ డ్రోన్ కాస్ట్. సో ఇప్పుడు నాతో పాటు ఒక ఇన్స్ట్రక్టర్ ఉన్నాడు. ఇన్స్ట్రక్టర్ చేతిలో మాస్టర్ కంట్రోలర్ అయితే ఉంది, నా చేతిలో స్లేవ్ కంట్రోలర్. అంటే మాస్టర్ కంట్రోలర్ అంటే ఇప్పుడు నాకు మాస్టర్ కంట్రోలర్ నుండి స్లేవ్ కంట్రోలర్కి యాక్సెస్ ఇస్తాడు. ఓకే, సో ఆ కంట్రోల్ ఇచ్చినప్పుడు మనము ఫ్లై చేయగలుగుతాం. ఇప్పుడు నేనేమైనా తప్పు చేసింది అనుకో ఫ్లైయింగ్ చేయంగా, సో అప్పుడు మాస్టర్ కంట్రోలర్ స్లేవ్ కంట్రోలర్ నుండి యాక్సెస్ తీసేసుకుంటాడు. సో అతను కంట్రోల్ చేసుకుంటారు మళ్ళీ. సో మీకు ఇంకోటి చూపిస్తా. ఇప్పుడు నేను స్కైలో ఫ్లై చేస్తున్నమాట. ఇప్పుడు నేను స్కైలో ఫ్లై చేస్తున్నా కదా, సో అది ఎలా ఫ్లై చేస్తున్నాను, ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాను, ఒక ప్యాటర్న్ అనేది మనకి డ్రా అవుతుంది. సో ఇంకో ఆర్చ్లో మీరు చూడొచ్చు రెడ్ కలర్ మార్క్లో. ఇప్పుడైతే నేను కొంచెం బ్రేక్ తీసుకున్నా. సో పక్క పని చూస్తున్నా, ఎవరో కొత్త డ్రోన్ తీసుకొచ్చి ఇక్కడ టెస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఆ డ్రోన్ కాస్ట్ వచ్చేసి 8 lakhs అంట. సో ఈ డ్రోన్ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే అగ్రికల్చర్లో యూజ్ అవుతుంది అంట. చూడండి ఎంత మంచి స్ప్రే చేస్తుంది. డ్రోన్ చాలా యూస్ఫుల్ అన్నమాట అగ్రికల్చర్లో. సో ఇందాక డ్రోన్ ఫ్లై అయింది కదా, ఆ డ్రోన్ ఫ్లై అయిన బ్యాటరీ ఇది, ఇక్కడ బ్యాటరీ ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇదే డ్రోన్ అది ఇందాక నోజల్ నుంచి స్ప్రే చేసింది కదా, సో ఇదే డ్రోన్ అది మనకి అగ్రికల్చర్లో యూజ్ అవుతుంది. సో ఎంటీ స్పేస్ చూస్తున్నారు కదా, అందులో బ్యాటరీ ఇన్స్టాల్ చేస్తారు. ఆ గ్రీన్ కలర్లో కెమికల్ అన్న వాటర్ అన్న ఏదో ఒకటి పోసుకొని మనం ఎల్లో కలర్ నోజల్ చూస్తున్నారు కదా, కింద రెడ్ కలర్ పక్కన ఎల్లో కలర్ది. సో అక్కడ నుంచి నోజల్ నుంచి స్ప్రే అవుతుంది. ఈ ప్రాపులర్ ఆల్మోస్ట్ 8 inches ఉంటుంది. అండ్ ఇది బ్రష్లెస్ రోటర్. ఇప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత మనది 7 o'clockకి నైట్ ఫ్లయింగ్ అయితే ఉంటుంది. మాకైతే కొంచెం వెదర్ బాగా లేకుండా రెయిన్ అయితే పడింది. సో దాని తర్వాత కొంచెం వెయిట్ చేసి ఇప్పుడు టైం అయితే 9 అవుతుంది. సో కొంచెం సేపు మనకి నైట్ ఫ్లయింగ్ ట్రైనింగ్ ఇస్తారు. దాని తర్వాత మనం డే మొత్తం ఏమైతే నేర్చుకున్నామో దానికి ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ మనం పాస్ అయితేనే మనకి ఏదైతే సర్టిఫికేట్ ఉందో పైలట్ లైసెన్స్, సో అది మనకి లాస్ట్కి అప్లై చేసిన తర్వాత దొరుకుతాయి. ఇప్పుడు నైట్ ఫ్లయింగ్ ట్రైనింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే డ్రోన్ మనం టచ్ డౌన్ చేసుకొని మనం ఆపేసుకొని ఇప్పుడు మనకి టెస్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం తొందరగా చేసేసుకోవాలి, ఎందుకంటే ఇంతకుముందు చాలాసేపు వెయిట్ చేసాం కదా. సో వెదర్ బాగాలేదని, ఎప్పుడు వర్షం వస్తుందో తెలీదు. సో ఒక 20 minutes టెస్ట్ అయితే ఉంటుంది. కంటిన్యూ మనం ఫ్లై చేసి మనం పొద్దున్న నుంచి వరదాకా ఏం నేర్చుకున్నాం అదంతా మనం చేసి చూపించాలి వీళ్ళకి. సో అంతా మనం చేసి చూపించిన తర్వాత మనది ఏమైతే ప్యాటర్న్ డ్రా అయిందో అదంతా ఇవాల్యుయేషన్ అయ్యి మనకి డీజీసీఐకి సెండ్ అయితే ఆ డీజీసీఐ మనకి లైసెన్స్ అనేది మనకి ఇష్యూ చేస్తుంది అనమాట. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కర్జత్. ఈరోజు Day 2. నిన్న Day 1లో మేము నైట్ ట్రైనింగ్ అయితే చేసినాం రాత్రి 8-9 వరకు. దాని తర్వాత ఇక్కడికి ఫామ్ హౌస్కి వచ్చి పడుకొని ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు అడ్వాన్స్ ట్రైనింగ్ ఉంటుంది ఒక 1.5 hours. దాని తర్వాత మాది ఆ లైసెన్స్ అనేది ఇవాల్యుయేషన్ చేసి లైసెన్స్కి అప్లై చేస్తారు. సో ఇది బోర్డు చూస్తున్నారు కదా, ఈ బోర్డులో మాకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఏ టైంకి మనం ఫ్లై చేసుకున్నామో అది రికార్డ్ ఉంటుంది. ఈ రికార్డ్ అనేది వాళ్ళు డీజీసీకి పంపిస్తారు. अपने टेक ऑफ पॉइंट पे गया, वो खुद ही आके लैंड करेगा. पर अपने को लगता है कि वो एक्यूरेटली लैंड नहीं कर रहा, तो उसको हम लोग ऑटो मोड पे लेंगे. मीन्स अभी मैं समझाता हूँ कि ऑटोनोमस में, और इन केस अभी मैंने मिशन प्लान किया, वो टाइम पे बारिश आ गया तो प्रॉब्लम हो गया. तो मैं ऐसा लोइटर पे लूँगा, खुद कंट्रोल करूँगा. वो जहाँ पे भी रहेगा, ठीक है, जहाँ पे भी रहेगा उसको लेके आऊँगा और उसको लैंड कर दूँगा. लेकिन प्रॉपर हो रहा था ना अभी वो. थोड़ा 19-20 होता है ना, वो 0.7 1.3 का जो फर्क है कल भी समझा. సో ఇప్పుడు మన డ్రోన్ ట్రైనింగ్ అయితే అయిపోయింది కదా, మనకి లైసెన్స్ ఒక 14 to 20 days మధ్యలో మనకి లైసెన్స్ అయితే వచ్చేస్తుంది. సో మనం లైసెన్స్లో ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. వెబ్సైట్లో మన డ్రోన్ పైలట్ లైసెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఎక్కడ చెక్ చేసుకోవాలంటే డిజిటల్ స్కై అనే ఒకటి వెబ్సైట్ ఉంటుంది, దానిలో మనం చెక్ చేసుకోవాలి. డిజిటల్ స్కై ఇండియా. ఓకే, సో లాగిన్ చేసుకోకున్నా పర్లేదు.
సో లాగిన్ చేసుకోవాలంటే ఇక్కడ మనం పైలట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత లాగిన్ చేసేసుకొని సో ఇక్కడ ఎవరైతే డ్రోన్ పైలట్ ఎంతమంది అయితే మనకి ఇండియాలో పైలట్ లైసెన్స్ ఎవరెవరికైతే ఉందో సో వాళ్ళందరూ ఇక్కడ మనం క్లిక్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే లాగిన్ చేసినా కదా, సో లాగిన్ చేసిన తర్వాత మనకి డాష్ బోర్డ్ ఇలా కనిపిస్తుంది. సో ఇది మనం క్లిక్ చేసుకుంటే మనకి ఏర్పడుతుంది ఇక్కడ. ఓకే, సో ఇది కాకుండా మనము ఇంకొకటి చూసుకోవచ్చు, డిజిటల్ స్కై లాగిన్. ఆల్రెడీ నా లాగిన్ ఉండిపోయింది కదా. సో ఒక పని చేద్దాం, మనం ఏం చేద్దామంటే ఇక్కడ నేను లాగౌట్ చేద్దాం. దాని తర్వాత రిమోట్ పైలట్స్ అంటే ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ రిమోట్ పైలట్స్. ఈ రిమోట్ పైలట్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఆల్ ఓవర్ ఇండియా ఎవరి దగ్గర అయితే పైలట్ లైసెన్స్ ఉందో వాళ్ళందరిది ఇక్కడ కౌంట్ ఆల్మోస్ట్ 11,234 కౌంట్ ఉంది. సో ఇక్కడ నా పేరు సెర్చ్ చేద్దాం, భాస్కర్ నందం. సో ఇదైతే నా లైసెన్స్. సో ఇక్కడ మనకి వెబ్సైట్లో మన పేరు అనేది ఇక్కడ ఉంటుంది. సో నాకైతే 16th ఆగస్ట్కి అయితే ఇష్యూ చేసిండ్రు లైసెన్స్. సో ఇది నా ఆర్పిసి నంబర్. ఫైనలీ డ్రోన్ ట్రైనింగ్ అయిపోయింది. సో ఈ వీడియో ఇక్కడనే ఆపేస్తున్నాను. నా వీడియో నచ్చిందంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు ఉంటా. టాటా, బాయ్.